నోరు ముయ్యరా. మీరెవరు అని అడగడానికి 2 నిమిషాలు చాలు. రాత్రి 2 గంటల వరకు ఇదే అడిగావా? అయ్యో మేడం, మేడం నా మాట వినండి. నిజంగా ఆవిడెవరో నాకు తెలియదు. ఇదిగో బ్రదరు, ఇలాంటి సంబంధాలు పెట్టుకున్న ప్రతివాడు చెప్పే మాట ఇదే. ఇప్పుడు ఈ అక్రమ సంబంధాలు భజగోవిందం గారు, మీరు ఆపుతారా? ఆ మాట వింటుంటేనే అసహ్యంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ ఈ చిన్న మాటకే ఇరిటేట్ అయిపోతే ఎలా తల్లి? మేడం నిజంగా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఛీ, నోరు మీ వెధవా. నా బిడ్డను కూడా చంపాలని చూస్తున్నావా? మేడం, వీడి మాటలు నమ్మకండి మేడం. మేడం, మా డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? హలో, చెప్పండి డాక్టర్. చెకప్పా? ఇక్కడ నా బతుక్కే ప్యాకప్ చెప్పారు. ఏంటి నిజమా? ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారికి చెప్పండి. అమ్మా, వాడు నా జీవితం నాశనం చేయడానికి నన్ను కట్టుకున్నాడమ్మా. ఇదిగో మాట్లాడండి మా డాక్టర్తో. హలో, ఇన్స్పెక్టర్ కిరణ్ మాట్లాడుతున్నాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇందాక బిడ్డ మీద ప్రమాణం చేసినప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా. ఏం చేసిండు మేడం? ఏం చేశాడా? చెకప్ కొని హాస్పిటల్ కి తీసుకెళ్తే తనకు తెలియకుండా అబార్షన్ చేయమన్నాడంట. ఓ మై గాడ్ మేడం, నాకు డాక్టర్ ఎవరో కూడా తెలియదు మేడం. దీనికి పిచ్చి పట్టింది, ఏదేదో వాగుతుంది మేడం. యూ షట్ అప్. దుర్గా, అలివేల్ రిలీజ్ చేయి. మేడం. సీను, బిడ్ లోపలే. సరే మేడం. మేడం ప్లీజ్ మేడం, నా మాట వినండి మేడం. నేను చెప్పేది వినండి మేడం. థ్యాంక్ యూ భాస్కర్, సూపర్ ప్లాన్ చేసావు. ఇక సురేష్ అనేవాడు ఇప్పట్లో బయటికి రాలేడు. బ్రదర్ వచ్చేసరికి మనం దుబాయ్లో ఉంటాం. యహే బ్రదర్ అనుకు, నాకు చాలా చిరాగ్గా ఉంది. ఏయ్, వరుసకయ్యేది అదే కదా. వద్దన్నానా? అంతేలే, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడంటారు. సెట్ అయ్యరా? సర్లే పద, షాపింగ్కి వెళ్దాం. ఏయ్, వెళ్దాంలే వనజ, అప్పుడేనా? లేదు భాస్కర్, మనం వీలైనంత తొందరలో వెళ్ళిపోవాలి. నీకో సంగతి తెలుసా? ఏంటి? మనం దుబాయ్ వెళ్ళట్లేదు తెలుసా? అదేంటి, ఇక్కడే ఉందామా? హ్మ్, ఇక్కడే ఉంటే ఆ సురేష్ బయటకొస్తే మన సంగతి మొత్తం తెలిసిపోతుంది కదా. దుబాయ్ కంటే ముందు గోవా వెళ్ళి అక్కడ 2 రోజులు ఉందాం. నాకు తెలిసిన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది. సరే, ఎక్కడికైనా వెళ్దాం, కానీ ఇక్కడ మాత్రం ఉండొద్దు భాస్కర్. షూర్, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? భాస్కర్, నీకోసం అన్నీ వదులుకుని వస్తున్నాను, నన్ను మోసం చేయవుగా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.